హలో వివర్స్, వెల్కమ్ టు విహెచ్ టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అభిప్రాయాలను తప్పక కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము చేసేటువంటి వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో నేరుగా మీకు రావడం అయితే జరుగుతుంది. హలో ఫ్రెండ్స్, ఎప్పటిలాగే మనం ఇవాళటి ఈ వీడియోలో ఒక మంచి ఇన్ఫర్మేషన్ చూద్దాం. చాలామంది ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్లో అకౌంట్ కలిగి ఉంటారు. అయితే ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ సంబంధించిన యాప్ అనేది ఒకటి ఉంటుందని తెలిసినప్పటికీ అది ఏ విధంగా యూజ్ చేయాలి ఏంటి అనేది తెలియకపోయి ఉండొచ్చు. కాబట్టి ఇవాళ ఈ వీడియోలో ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ సంబంధించినటువంటి యాప్ అంటే ఐపీపీబీ యాప్ అనేది ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలి, ఇన్స్టాల్ చేసిన తర్వాత మనం ఎటువంటి డీటెయిల్స్ ఇచ్చి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది, ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం. ఇది యూజ్ చేయాలంటే ఖచ్చితంగా ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్లో మనకి అకౌంట్ కలిగి ఉండవలసి ఉంటుంది. ఆ యొక్క అకౌంట్ ఉన్న వాళ్ళే ఈ యొక్క వీడియోని చూడండి, మీకు అర్థం అవ్వడం జరుగుతుంది. కేవలం ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ యూజ్ చేసే వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో చేయడం జరుగుతున్నది. ఓకేనా గైస్? ఈ యొక్క యాప్ నుంచి మనం రీఛార్జెస్ చేయొచ్చు, ఎవరికైనా సరే మనీ సెండ్ చేయొచ్చు, అదేవిధంగా బిల్స్ ఏదైనా సరే మనం పేమెంట్ చేయవచ్చు. ఇవన్నీ కూడా నేను స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్కటి నేను చూపిస్తాను. ముందుగా ఇవాళ ఈ వీడియోలో మనము ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ యాప్ని ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలి, తర్వాత ఆ యొక్క యాప్లో లాగిన్ అయినప్పుడు ఎటువంటి డీటెయిల్స్ ఇచ్చి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది, ఆ యొక్క ఇంటర్ఫేస్ మనం ఇవాళ ఈ వీడియోలో చూద్దాం. ముందుగా నా యొక్క మొబైల్లోని ప్లే స్టోర్ ఓపెన్ చేస్తున్నాను. Board games. Signed in as not voice search for apps and games. ఇక్కడ ఐపీపీబీ ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్. Oh, with I P B B B B B search. ఐపీపీబీ అని సెర్చ్ చేస్తున్నాను. Navigate up. Search voice search but list simplify your banking with India Post Payments Bank mobile banking app. Image of app or game icon for IPPB mobile banking. Install button. చూసారా? Image of app or game icon for IPPB mobile banking. IPPB mobile banking. India Post Payments Bank Limited. ఇదే మనకు కావాల్సిన యాప్. రైట్ సైడ్ ట్యాప్ చేస్తున్నాను. Install button. ఇన్స్టాల్ లిమిట్ ట్యాప్ చేస్తున్నాను. మీకు లింక్ అనేది టెలిగ్రామ్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. టెలిగ్రామ్ లింక్ మన యొక్క ఛానల్లోని ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేయండి మీకు కనుక అవకాశం దొరకకపోతే. ఓకే, ఇన్స్టాల్ చేస్తున్నాను నేను. Image of app voice search 7% progress bar 12% IPPB mobile banking. ఓకే, నాకు ఇన్స్టాల్ అవుతుంది. ఈ సమయంలో ఒక చిన్న వివరణ ఇస్తున్నాను. ఫోన్పేలు, గూగుల్ పేలు ఇవన్నీ ఉన్నాక ఐపీపీబీ గురించి ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు అని అడగచ్చు. కేవలం ఈ యొక్క యాప్ కూడా యూజ్ చేయాలనుకునే వాళ్ళ కోసం ఉపయోగపడుతుంది. సో మనకు కూడా యాక్సెసిబుల్గా ఉంది అని తెలియజేయడం కోసం నేను చేస్తున్నాను. ఫోన్పేలు అటుకన్నా మనము బ్యాంకింగ్ సంబంధించిన యాప్ యూజ్ చేయడం ఎంతో ముఖ్యం కాబట్టి నేను ఈ యొక్క యాప్ నందు మన స్టేట్మెంట్ అన్ని తీసుకోవచ్చు కాబట్టి నేను ఈ వీడియో చేయడం ముఖ్య కారణం అదే. ఓకేనా గైస్? ఇక్కడ చూడండి, నాకు ఇన్స్టాల్ అయితే అయిపోవడం జరిగింది. ఓపెన్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ అలా ఇచ్చేసేయండి. IPPB mobile permission request. Allow IPPB mobile to access this device's location. Allow IPP while using the app. ఓకే, రెండు కూడా పర్మిషన్ ఇచ్చేసేయండి. IPPB mobile web view. Welcome to. రైట్ సైడ్ ట్యాప్ చేస్తున్నాను. IPPB mobile login now button. Login now. New to IPPB hyperlink. New to IPPB. న్యూ ఐపీపీబీ పేమెంట్ ట్యాప్ చేసి మనము అకౌంట్ కూడా ఓపెన్ చేయొచ్చు అని చెప్తున్నారు, కానీ నేనైతే చూశాను, కొంత అయితే అవ్వడం లేదు. సో కాబట్టి ఇది నాకు పెద్ద తెలియదు.
సో నేను లాగిన్ పైన ట్యాప్ చేస్తున్నాను. Login now. Button. లాగిన్ నౌ దీనిపైన ట్యాప్ Web చేయండి. view. ఇక్కడ చూడండి. Edit box. Account number registration. Heading 4. ఓకే, రిజిస్ట్రేషన్. Edit box. Account number asterisk. అకౌంట్ నెంబర్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. Edit box. Customer ID asterisk. కస్టమర్ ఐడి ఇవ్వాల్సి ఉంటుంది. Edit box. Date of birth asterisk. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాల్సి ఉంటుంది. Calendar. Button. మీ పక్కన క్యాలెండర్ వస్తుంది. ఒకసారి ఉదాహరణకి ఒక డేట్ ఆఫ్ బర్త్ ఇస్తాను, చూద్దాం. Dialog. January 15th, 2023. Calendar. January 15th, 2023. 1990 జనవరి 1 ఇద్దాం. ఎలాగ ఇవ్వాలి? ఈ క్యాలెండర్ పైన ట్యాప్ చేయండి. ఆ తర్వాత రైట్ ట్యాప్ చేసుకుంటారండి. Previous month. ప్రీవియస్ మంత్ January. జనవరి. Next month. నెక్స్ట్ మంత్ Previous year. ప్రీవియస్ ఇయర్. ఈ ప్రీవియస్ ఇయర్ పైన ట్యాప్ చేయండి. January 2020. Previous year. January. ప్రీవియస్ ఇయర్ పైన ట్యాప్ చేస్తూ రండి. January 2015. January. Dialogue. January. Previous month. Next month. Previous year. Button. January 1997. అంటే నేనేం చేస్తున్నానంటే ప్రీవియస్ ఇయర్ పైన ఫోకస్ ఉంచి నేను ట్యాప్ చేస్తూ వచ్చేస్తున్నాను. January 1994. January 1992. January 1990. January 1989. 19. Next year. Sunday, December 31st. Button. Okay. 1990. Previous year. Next month. January. Previous month. January 15th, 2023. January 15th, 2023. Previous month. Next month. Previous year. 1990. Next year. ఓకే, రైట్ ట్యాప్ చేసుకుంటూ వస్తాను. Sunday, December 31st. Monday, January 1st. చూసారా, రైట్ ట్యాప్ చేసుకుంటూ వస్తే మన తారీఖులు అన్ని డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. Tuesday, Wednesday, January 3rd. But Thursday, January 4th. Friday, January 5th. Saturday, January 6th. Sunday, January 7th. ఓకే, జనవరి 7 ఇద్దాం. Web view. ఇప్పుడు Register. Edit box. Account. Edit. Date of birth. January 7th, 1990. Edit box. Date of birth asterisk. Date of birth asterisk. అక్కడ చూస్ క్యాలెండర్ పైన ట్యాప్ చేసి మనం సెలెక్ట్ చేసిన వెంటనే మనకి డేట్ ఆఫ్ బర్త్ ఫిల్ అయిపోవడం జరుగుతుంది. ఇక గుర్తుపెట్టుకోండి, మీరు ఆధార్ కార్డులో ఉన్న ప్రకారంగా ఇవ్వవలసి ఉంటుంది. అనగా మీరు అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు ఏ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇచ్చుంటారో ఆ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వవలసి ఉంటుంది. Calendar. 91. Edit box. Disabled. Edit box. Mobile number asterisk. ఇక్కడ మొబైల్ నంబర్, మీ అకౌంట్కి ఏదైతే మొబైల్ నంబర్ ఉందో ఆ యొక్క మొబైల్ నంబర్ ఇవ్వవలసి ఉంటుంది. Cancel. క్యాన్సల్. Register. Button. రిజిస్టర్ బటన్, దీని మీద ట్యాప్ చేయవలసి ఉంటుంది. నేను డీటెయిల్స్ అన్నీ ఇచ్చేస్తాను. తర్వాత ఈ Cancel. Register. Button. రిజిస్టర్ పైన ట్యాప్ చేద్దాం. ఓకేనా? IPPB mobile. Set MPIN. Heading 4. ఫ్రెండ్స్, మనము రిజిస్టర్ పైన ట్యాప్ చేసిన వెంటనే మనకి No previous ఈ విధంగా default. పేజ్ అయితే రావడం జరుగుతుంది. New MPIN. UMPIN అంటే ఇది ఏంటంటే గూగుల్ పేకి మనము ఓపెన్ చేసేటప్పుడు ఏ విధంగా పిన్ సెట్ చేసుకుంటామో ఆ విధంగా ఈ యొక్క యాప్ కూడా మనం ఒక పిన్ అయితే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక 4 digits. Edit box. New MPIN. Edit. Showing dial keyboard. ఇక్కడ రైట్ హ్యాండ్ చేస్తే ఎడిట్ బాక్స్ వచ్చింది. ఇక్కడ నేను 1 2 3 4 అని చెప్పి టైప్ చేస్తున్నాను. ఎందుకంటే జస్ట్ వీడియో కోసం కాబట్టి నేను 1 2 3 4 అని చెప్పి టైప్ చేస్తున్నాను. 4 1. Showing dial keyboard. ఒక్కొక్క ఎడిట్ బాక్స్ లో ఒక్కొక్క నంబరే పడుతుంది. ఇక్కడ ఆటోమేటిక్ గా ఇంకొక ఎడిట్ బాక్స్ తీసుకుంటుంది. 5 2. Showing dial. 3. Showing. 7 4. Showing dial keyboard. మళ్ళా కూడా మనకి ఎడిట్ బాక్స్ వస్తూనే ఉంటుంది. అంటే కన్ఫర్మేషన్ 1 2 3 4 ఇచ్చేస్తున్నాం. మళ్ళా 4 1. Set MPIN. Heading 4. Window IPPB mobile. 1. Window 2. Showing. 6 3. Show 4 4. ఓకే, Set MPIN. ఇప్పుడు Heading నేను 4. Window కొద్దిగా మొదలు IPPB టైప్ చేశాను. mobile. సెండ్ MPN. New MPIN. 1. Edit box. ఓకే 2. Edit box. ఓకే, రైట్ టైప్ చేస్తాను. మళ్ళా 3. Edit Okay. box. 4. Edit Okay. box. Re-enter MPIN. రీ ఎంటర్. 1. Edit box. 2. Edit box. 3. Edit box. Editing. 4. Edit box. Web view. ఇక్కడ నేను ఎడిట్ బాక్స్ Back. 4. హైడ్ చేశాను. Keyboard hit. Set MPIN. Heading cancel. Button.
4. Edit. Cancel. Button. Cancel. Set MPIN. Button. సెట్ MPIN లిమిట్ ట్యాప్ చేస్తున్నాను. ఇప్పుడు Editing. Edit box. Showing dial keyboard. Editing. Edit box. Enter OTP. OTP expired. 0250. Ref no. 994869. Editing. Edit box. OTP అనేది Keyboard రావడం hit. జరుగుతుంది. Stop. Click expanded. Messages. Bullet. Exit. Paragraphs. ఆయన Lines. OTP Words. ఎంటర్ చేయవలసి X. ఉంటుంది. IPBOT. Now. 480. 4. 8. 6. 8. 4. 5. 4868 Clear all notes. Showing 7. 4. Show 8. Showing 6. 0. 8. 4. Show 5. 5. Back. హైడ్ చేస్తున్నాను. 5. Authenticate with OTP. Can't hyperlink. Cancel. But hyperlink. But 5. 4. Edit. Hyper. Cancel. Submit. Button. సబ్మిట్ రైట్ హ్యాండ్ చేసుకుంటూ వచ్చి సబ్మిట్ చేయండి. Web view. Success. Heading 4. ఓకే సక్సెస్ఫుల్ సక్సెస్ అని చెప్పి డైలాగ్ బాక్స్ రావడం జరిగింది. Registration successful. Enjoy banking with login button. Enjoy banking with us 3 exclamation mark. Log web view. Success. Register. Enjoy login. ఓకే button. లాగిన్ పై ట్యాప్ చేస్తాను Editing. ఒకసారి. Edit box. MPIN. Edit. ఓకే Showing dial keyboard. MPIN 1. Window. 2. 3. 4. 1. Edit box. User. Hi. Heading 4. Pinathaji. Home. Link. Pinathaji ready. Heading 4. ఓకే నా యొక్క నేమ్ చూపించడం జరిగింది. Home. Send money. Manage beneficiary. చూసారా Link. సెండ్ మనీ మేనేజ్ బెనిఫిషియరీ Pay bills. పే బిల్స్ Services. సర్వీసెస్ My profile. మై ప్రొఫైల్ Change MPIN. చేంజ్ Link. MPIN Charges. చార్జెస్ Contact us. కాంటాక్ట్ అస్ Fact. ఫ్యాక్ట్ Link. Log out. లాగ్ Link. అవుట్ Close menu. Button. Close Hi. menu. Heading 5. Pinathaji ready. Heading 5. ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అయితే ఉండడం జరుగుతుంది IPPBలో. సో ఇది ఏ విధంగా మనము మనీ అనేది సెండ్ చేయాలి ఇవన్నీ కూడా ఒక్కొక్క వీడియో మనం తెలుసుకుందాం. అందులోపల మీరు అయితే ఈ యొక్క యాప్ ఇన్స్టాల్ చేసి ఎంజాయ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.